సినిమా అయితే మాత్రం అంటే ఒక ఐస్ ఒక 75% అలా క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అండి. సినిమా మామూలుగా లేదు. అసలు డైలాగ్ డెలివరీ కానీ ఫోటోగ్రఫీ కానీ వంక పెట్టడానికి లేదండి చెప్పాలంటే. అసలు ఫస్ట్ పార్ట్ ఇప్పటికీ కూడా ఫ్యాన్స్ ఇంకా చూస్తారు టీవీలో వేస్తే. అలాంటిది పార్ట్ 2 ఏ రేంజ్లో తీసాడు అనేది. ఆ రాధిక క్యారెక్టర్ అయితే మాత్రం ఒక రాధికతో చచ్చిపోయాం. ఇప్పుడు ఇద్దరు రాధికలు. అనుపమ దింపాం మా గుండెల్లో పెద్ద గుణపం. మామూలుగా కాదు. నీకు అసలు ఒక్క సినిమా వెతుక్కుంటే ఒక్క సినిమా కూడా లేదు సూపర్ డూపర్ హిట్. కానీ ఈ సినిమా నీకు మైల్ రాయ్ అనమాట. నీ సినిమాలు ఏమైనా ఉన్నాయంటే డీజే టిల్లు 2 అనమాట. చాలా బ్రహ్మాండంగా ఉంది. అంటే డైలాగ్ వర్షన్ ఎవరు రాస్తున్నారు, ప్రతి డైలాగు కూడా రాధిక అనే క్యారెక్టర్ మనిషిని మింగితే బొక్కలు బయటకు వస్తుంది అనమాట. అలాంటి డైలాగులు అసలు అమ్మను బొమ్మ చేసింది. క్యారెక్టర్ అయితే మాత్రం అసలు అనుపమ అయితే మాత్రం తనకి ఇచ్చిన ఎలివేషన్స్ కానీ తనకున్న క్యారెక్టర్ కానీ మామూలుగా అసలు హీరోకి డబుల్ హీరో అయిపోయింది అనమాట. హీరో మెయిన్ హీరోయిన్ కూడా అయిపోయింది. చాలా బ్రహ్మాండమైన విజువల్స్ అండి. అసలు వంక పెట్టడానికి లేదు. సో ఫస్ట్ పార్ట్ అంతా కూడా మనకి ఫస్ట్ సినిమా అంటే డీజే స్టోరీ లాగే ఉంటుంది. అదే రివీల్ అవుతూ ఉంటుంది, అదే క్యారెక్టరైజేషన్ రివీల్ అవుతూ ఉంటుంది. సో సెకండ్ అయితే మాత్రం కొంచెం కొత్తగా చూపించాడు. సో దీనికి బాగా బీజం పోసుకున్నది 100కి 200% మ్యూజిక్ అండి. అద్దర కొట్టేశాడు నిజంగా చెప్పాలంటే. మైక్ అని కొంచెం కింద దింపండి, ఆయన కోపం వస్తుంది. చాలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా అయితే మాత్రం. అసలు ఎక్కడా కూడా ఇంత రిమార్క్ అనేది నాకు కనిపించలేదు చెప్పాలంటే. అంత బ్రహ్మాండంగా ఉంది. సో దీనికి హీరో అయితే తన డైలాగ్ డెలివరీ కోసం ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. తను ఏం మాట్లాడినా కూడా సీరియస్గా మాట్లాడినా జోక్గా మాట్లాడినా మనం నవ్వుకుంటూనే ఉంటాం. ఎందుకంటే తన యాక్టింగ్ అలా ఉంటుంది, అంత న్యాచురల్గా ఉంటుంది. అంటే ఎన్టీఆర్ గారు కూడా ఫ్యాన్ అయిపోయారు అనమాట మనోడికి. అంత డైలాగ్ బాగుంటుంది తన. ఇంకా అయితే అనుపమ అయితే మాత్రం నిజంగా తన క్యారెక్టరైజేషన్ కానీ ఏజెంట్గా చేసిన తన పాత్ర అయితే మాత్రం అదిరిపోయింది. అసలు మామూలుగా లేదు. 75% క్లోజ్ చేసి చూస్తే బొమ్మ బ్లాక్ బస్టర్ అనమాట. ఇద్దరు కెమిస్ట్రీ ఇంకెలా ఉండదు. అమ్మాయిలు అబ్బాయిలు కూడా పెళ్లి కాకముందు కొంచెం తల్లిదండ్రి కాకుండా ఉంటే చాలు, అంతే. అది చూపించాడు సినిమాలో, అదొకటి బాగా చూపించాడు. రాధికలు ఇలాంటి డీజేలు ఎన్ని పార్ట్లు వచ్చినా చూస్తారు. ఎందుకంటే ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనమాట. అంటే దీనికి స్టోరీ అవసరంలే. సిద్ధు అనే క్యారెక్టర్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే 24 గంటలు చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆ డైలాగ్ డెలివరీ అంత కనెక్ట్ అయిపోతుంటుంది అనమాట. చాలా బాగా ప్రజెంట్ చేశారనమాట. సో స్క్రీన్ ప్లే అయితే మాత్రం అద్దరు కొట్టేశాడండి. ఒకటే ముక్కలో చెప్తున్నా, సినిమా గురించి ఏమీ వంక పెట్టడానికి లేదు. కొట్టేసాడు, గట్టిగా కొట్టాడు. ఎందుకంటే ఒక 300 రూపాయలు పెట్టి సినిమా చూస్తే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. సినిమా మాత్రం కిరాక్. మీరు ఒక్కసారి కాదు 10 మాటలు చూసినా సూపర్ ఎంజాయ్. అందరు రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అనుపమ యాక్టింగ్ కాదు, అది మామూలు యాక్టింగ్ కాదు, అది ఓవర్ యాక్టింగ్ మరీ ఎక్కువ చేసేసింది. మన సిద్ధన్నను బిస్కెట్ చేసిర్రు, మొత్తం క్రీమ్ బిస్కెట్ నోట్లో పెట్టిర్రు. సిద్ధన్న ఎప్పుడు బిస్కెట్ అవుతుండు. నాకు ఫోన్ చేసిండు రాత్రి. ఫోన్ చేసి ఏమన్నాడు తెలుసా? నేను రేపు పొద్దుగాల డ్యూటీకి పోతున్నా, సినిమాకి పోన్నా అంటే, నువ్వు సినిమాకే పో, దాని తర్వాత డ్యూటీకి అన్నాడు. నేను ఇక డ్యూటీకి పోతలేదు, ఎందుకంటే సినిమా అంతా బాగుంది. మళ్ళీ సినిమాకి పోతున్నా, మళ్ళీ సినిమా చూస్తే ఇప్పుడు సూపర్ ఎంట్రీ. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా మొత్తం మామూలు లేదు, కామెడీ. అనుపమ యాక్టింగ్ బాగుంది, కెమిస్ట్రీ కూడా చాలా వర్కౌట్ అయింది, అండ్ సాంగ్స్ చాలా బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది. ట్విస్ట్ అసలు మనం చెప్పుకోదగ్గది ఏంటంటే లాస్ట్లో ట్విస్ట్ చాలా బాగుంది. ట్విస్ట్ అయితే మనం గెస్ చేయలేము అసలు, అది చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ కంపారిజన్ ఉందన్న. ఫస్ట్ పార్ట్ ఖచ్చితంగా ఉంది. మీకు అండ్ ద కామెడీ ఇస్ ఆల్సో సెన్స్ ఆఫ్ కామెడీ ఉంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది కామెడీలో కూడా. రెండు సేమ్ ఉన్నాయి. ఇంకా చాలా హైలైట్. ఇంకా అప్డేట్ వెర్షన్ కదా, అప్డేట్ మూవీ కాబట్టి అప్డేట్ వెర్షన్. కామెడీ కానీ సీన్స్ కానీ అన్ని చాలా బాగున్నాయి. ఇంకా ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు ఇంకా ఆటోమేటిక్గా. ఎందుకంటే మనం జర్నీ లైఫ్ అలా ఉంటుంది. సో ఇది కంపేర్ టు చూసుకుంటే చాలా దగ్గరగా ఉంది. మన స్టోరీలో కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. డీజే టిల్లు కాస్ట్యూమ్ చాలా బాగుంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ డీజే టిల్లు కాస్ట్యూమ్ బాగుంది. రాధిక సాంగ్, ఆ సాంగ్. థ్యాంక్ యూ. బ్రో చాలా బాగుంది బ్రో సినిమా అయితే. నేను ట్రైలర్ చూసి ఫస్ట్ పార్ట్ అంత రీచ్ అవుద్దో లేదో అనుకున్నాను. బట్ సినిమా అయితే చాలా బాగుంది. మెయిన్లీ సిద్ధు యాక్టింగ్ అయితే ఇరగదీస్తాడు. అనుపమ కూడా చాలా బాగా చేసింది. మ్యూజిక్ ఎక్సలెంట్గా ఉంది. ఖచ్చితంగా అందరూ చూడాలి. రన్ టైం తక్కువ కానీ ఎంటర్టైన్మెంట్ ఫుల్ ఆన్ ఫైర్ ఉంటుంది. పక్కా మీరు కూడా చూడండి, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. కెమిస్ట్రీ ఎక్సలెంట్ బ్రో. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్ అన్నీ అదిరిపోయినాయి.